జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ భవితవ్యం ఎలా ఉండనుంది? బై ఎలక్షన్లో ఏ అభ్యర్థికి పట్టం కట్టనున్నారో అన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్లకు కౌంటింగ్ కు ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం? దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాబోతా ఉంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లెక్కిస్తారు. ఆ తర్వాత హోమ్ ఓటింగ్ అంటే ఎవరైతే పోలింగ్ బూత్లకు రానటువంటి వికలాంగులు వారితో పాటుగానే వృద్ధులు ఉంటారు, వారికి 103 మంది అప్లై చేసుకోగా అందులో 2 చనిపోయారు. 101 మంది ఈ యొక్క హోమ్ ఓటింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాం. రేపు ఇక్కడే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు వేసినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగబోతా ఉంది. ప్రస్తుతం ఓవరాల్గా 10 రౌండ్లలో ఈ యొక్క పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ జరగబోతా ఉంది. 10 రౌండ్ల వారీగా కౌంటింగ్ జరగబోతా ఉంది. ఈ ఓవరాల్గా 42 టేబుల్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము చూసుకోవచ్చు, ఒక్కో టేబుల్ వద్ద 3 అధికారులు ఉంటారు. వారు ఇక్కడికి చేరబోయేటటువంటి బూత్ల వారీగా కూడా ఇక్కడ టేబుల్ వద్దకు ఏ బూతుల నుంచి ఇక్కడికి వీవీప్యాడ్లు చేరుకోవాలనేది కూడా ముందస్తుగానే నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదట 1వ నెంబర్ టేబుల్ వద్దకు 1వ నెంబర్ సీరియల్ వస్తుంది. ఆ తర్వాత 2వ టేబుల్ వద్దకు 2వ సీరియల్, అలాగా మొత్తం 42 టేబుల్స్కి 42 ఈ యొక్క వీవీప్యాడ్లు కూడా వెళ్తాయి. ఆ తర్వాత 43 వీవీప్యాడ్లో ఉన్నటువంటి ఓట్లు కూడా ఇక్కడికి చేరుకుంటాయి. ఓవరాల్గా ఈ యొక్క 10 రౌండ్ల వారీగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రౌండ్ల వారీగా ఈ యొక్క లెక్కింపు జరగబోతా ఉంది. అందుకు సంబంధించి ఈ 1వ నెంబర్ టేబుల్ పైకి ఏ వీవీప్యాడ్లలో ఉన్నటువంటి ఓట్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీల అభ్యర్థులు, అంతేకాకుండా ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి ప్రధాన పార్టీల భవితవ్యం కూడా మరికొన్ని గంటల్లోనే ఫలితం రాబోతా ఉంది. ఎవరి వైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు మొగ్గు చూపారు, ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు అనేది కూడా మరికొద్ది గంటల్లోనే రేపు ఉదయం ఈ నెల 14వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతా ఉంది. కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే కూడా నమోదైనటువంటి హోమ్ ఓటింగ్ ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లలో 103 మంది వృద్ధులు, వికలాంగులు, అంటే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేనటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు ఇంటి వద్దకే అధికారులు వెళ్ళి ఓటు నమోదు కార్యక్రమాన్ని చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 103 మందిలో 101 మంది ఈ యొక్క హోమ్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇద్దరు మరణించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా అదనంగా ఒక నోటా సింబల్ కూడా ఉంది. కాబట్టి 59 మంది పోటీదారులకు ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 ఈవీఎం యూనిట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా 4,01,365 ఓట్లు ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండగా కేవలం 48.49% మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి 1,92,779 మంది మహిళా ఓటర్లు ఉండగా అందులో కేవలం 94,855 మంది మాత్రమే ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి పురుష ఓట్లలో 2,08,561 మంది పురుష ఓట్లు కలిగి ఉండగా కేవలం 99,771 మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ట్రాన్స్జెండర్లు 25 మంది ఓటర్లు ఉండగా అందులో కేవలం 5 మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంతో కంపేర్ చేస్తే 1% పోలింగ్ శాతం కూడా పెరిగినప్పటికీ గతంతో పోలిస్తే దాదాపు 40,000 ఓట్లకు పైచిలుకు ఓటర్లు నూతనంగా ఈ యొక్క ఓటర్ జాబితాలో కొత్తగా పేర్లు నమోదు అయ్యాయి. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ముందస్తుగానే వారికి ఇచ్చినటువంటి ఐడి కార్డుల ద్వారా ఇందులోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి 407 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాడ్లను కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించారు. స్ట్రాంగ్ రూమ్లలో
మూడంచెల భద్రతా నడుమ ఈ యొక్క పోలీసులు కేంద్ర బలగాలు కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ ఆవరణలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు ఉదయం 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా మొదటగా నమోదైనటువంటి హోమ్ ఓటింగ్ ఎవరైతే పోలింగ్ స్టేషన్లకు రాకుండా ఇళ్ల వద్దనే ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వృద్ధులు, వికలాంగులు వారి యొక్క 101 ఓట్లు పోలయ్యాయి. వాటిని మొదట కౌంట్ చేస్తారు. ఇప్పటి వరకు ఎటువంటి పోస్టల్ ఓటింగ్స్ నమోదైనటువంటి దాఖలాలు లేవు. అయితే ఆ తర్వాత డివిజన్ల వారీగా కూడా ఈ యొక్క పోలింగ్ జరిగినటువంటి కౌంటింగ్ని కూడా ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రారంభం కాబోతా ఉంటుంది. ఓవరాల్గా 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓట్లను కౌంటింగ్ చేస్తారు. అంతేకాకుండా 42 టేబుళ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల లోపు దాదాపుగా ఎవరు గెలవబోతా ఉన్నారు ఏంటి అనేది కూడా కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొదట షేక్పేట డివిజన్లో ఓట్లు మొదటి రౌండ్లో లెక్కిస్తారు. ఆ తర్వాత శ్రీనగర్ కాలనీ, శ్రీకృష్ణానగర్ కాలనీ, బోరబండ, యూసఫ్గూడ, ఆ తర్వాత చివరికి ఎర్రగడ్డ ఏరియాల్లో కూడా వెంగళరావు నగరు ఈ ప్రాంతంలో ఆ డివిజన్లో ఉన్నటువంటి ఓట్లను కౌంట్ చేయబోతా ఉన్నారు. ఒక్కో టేబుల్ వద్ద 3 ఎన్నికల అధికారులు కౌంటింగ్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు కూడా రాబోతా ఉన్నాయి. మరికొన్ని గంటల్లోనే ఆ పోటీ చేసినటువంటి అభ్యర్థులు, అంతేకాకుండా ఆయా పార్టీలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి నేతలు, ఆ పార్టీల కార్యకర్తలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నేతలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి ఫలితాలు, ఎవరి వైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు మొగ్గు చూపుతారు అనేది ఉత్కంఠ రేపు మధ్యాహ్నం తర్వాత కొంత స్పష్టత వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, చిదురుమదురు ఘటనలు కూడా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద జరగకుండా కూడా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు బీఫామ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా గతంలో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కూడా మరోసారి బీజేపీ అధిష్టానం ఆయనకు టికెట్ కట్టబెట్టింది. మరోవైపు వరుసగా 3 సార్లు గెలుస్తూ వచ్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఆయన భార్యకు మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉండబోతా ఉంది. మిగిలినటువంటి స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా భారీగా పోటీ చేశారు. ఓవరాల్గా 58 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరి యొక్క భవితవ్యం కూడా పూర్తి స్థాయిలో ఎవరు అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం ఇస్తారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరికొన్ని గంటల్లోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఫలితాలు కూడా వెల్లడి కాబోతా ఉన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు, రాజ్ న్యూస్.